ఈ నెల 29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కూటమి ఏడాది పాలన చర్చ జరగనుంది. దీంతో పాటు ఏడాది పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకునే దిశగా బాబు సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రజల ముందుకు వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కూటమి ఏడాది పాలన చర్చ జరగనుంది. దీంతో పాటు ఏడాది పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకునే దిశగా బాబు సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ నెల 29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే జూలై 2 నుంచి కూడా ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనున్న నేపథ్యం కనపడుతుంది. అయితే చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏదైతే సంవత్సరం కాలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంగా ప్రజలకు మనం ఏం చేశామనే దాని మీద కూడా కార్యక్రమం చేపట్టే విధంగా కూడా ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దాని మీద కూడా ఈ నెల 29న కార్యక్రమం నిర్వహించి ప్రజలకి ఏం చేశాము అనే అంశంపై కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలనే దాని మీద కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు కావచ్చు, ఈ దానికి సంబంధించి సూపర్ 6 పథకాలు ఎలా అందుతున్నాయి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదైతే ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో ఇప్పటికే కూటమి పార్టీలతో భారీ బహిరంగ సభ కూడా మొన్న ఈ మధ్యనే నిర్వహించిన నేపథ్యంలో దీనంతటికీ కారణమైన ఈ 1 year పాలన ఏదైతే ఉందో దీనికి సంబంధించి జూలై 2 నుంచి కూడా టీడీపీ శ్రేణుల్లో ఇంటింటికి తిరిగి ఏడాది పాలన ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించాలి. అంటే ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయి, దీని మీద సరిగా అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించి ప్రజలకు అందని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో వాటిని మెరుగుపరిచే విధంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ పెంపు కార్యక్రమం కావచ్చు, తల్లికి వందనం కింద ఇంట్లోని ప్రతి బిడ్డకు డబ్బులు వేయటం, ప్రతి తల్లికి డబ్బులు వేసిన విధానం కావచ్చు, మరోపక్క అన్నదాత సుఖీభావ సంబంధించి కావచ్చు, దీపం 2 పథకం ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో మరికొన్ని కార్యక్రమాలు అమలయ్యే నేపథ్యం కనపడుతుంది. అయితే ఆగస్టు 15 నుంచి కూడా ఏదైతే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా అందించున్న నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో ఈ అన్నిటి కూడా ఏదైతే ఇవన్నీ ప్రజలకు అందే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేసిన నేపథ్యంలో ఇవన్నీ ప్రజలకి వివరించే విధంగా కూడా, అంటే మంచి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి అవి వివరించే విధంగా కూడా జూలై 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనపడుతున్న నేపథ్యం అయితే. మరోవైపు వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాజధానికి సంబంధించి కూడా గాడిని పెట్టి పోలవరం పనులు వేగవంతం చేసి ప్రజలందరికీ ఏడాది పాలన రాష్ట్రం సుమారు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురావటం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి ఉందంటూ కూడా ఈ విషయాలన్నిటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా కూడా టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఈ నెల 29న జరిగే కార్యక్రమంలో దిశానిర్దేశంగా
చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు కూటమి ఏడాది పాలన కూడా దానిపై కూడా వైసీపీ వినూత్న కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రూపుదిద్దుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రతిపక్షానికి తిప్పికొట్టే విధంగా కూడా ప్రజలకి మనం కూటమి ప్రభుత్వం ఎలా అందిస్తున్నాం, ప్రజల్లో ఎలా వెళ్ళాలనే దాని మీద కూడా ఈ నెల 29న జరిగే విస్తృత ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే కూటమి పార్టీ నాయకులకు కావచ్చు, తెలుగుదేశం శ్రేణులకి దిశానిర్దేశం చేసే విధంగా కూడా ప్రణాళిక రూపుదిద్దుతున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.